హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకి మాత్రమే చెందునుగాక. ఆమేన్. గుడ్ ప్రామిస్. గుడ్ మార్నింగ్. బాగున్నారండి? ప్రభుకు మహిమ కలుగునుగాక. హ్యాపీ సండే. ఈరోజు ప్రభు సన్నిధిలో ఆరాధించుకునే చక్కటి శుభదినం. ఈ దిన వేళలో, ఈ శుభ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం. అయితే అక్కడ నుండి నేను నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతోను వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట, ఆయన నీకు ప్రత్యక్షమగును. ఎంత అద్భుతమైన మాట. దైవ ప్రత్యక్షత కలిగి ఎన్ని రోజులైంది? దైవ దర్శనం చూసి ఎన్ని రోజులైంది? ఏవో ప్రత్యక్షతలు చూస్తున్నాం, ఏవేవో దర్శనాలు చూస్తున్నాం. ఒక ఆయన అన్నాడు, ఇంటికాడేమో దూరదర్శనం, ఇంకో దుక్కునేమో దైవ దర్శనం అని. ఈ దర్శనంలో పడిపోయి, ఏ దర్శనం? దూరదర్శనంలో పడిపోయి దైవ దర్శనం కానీ మర్చిపోయావా? అందుకే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు ప్రత్యక్షమవుతున్నాడు. ఈరోజు ఆయనే నీతో మాట్లాడబోతున్నాడు. ఎప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడట? రాయబడుతున్న మాట, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన సన్నిధిలో ఈరోజు నువ్వు ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిని వెతికే సమయం ఇది. ఎక్కడెక్కడో వెతుకుతున్నావు, పెంట తప్ప ఏమీ దొరకట్లేదు. ప్రభు సన్నిధిలో వెతికితే ప్రభు నీకు ప్రత్యక్షమవుతాడు. భక్తులు ఫాదర్ బెర్కమెన్స్ గారు ఒక చక్కటి పాట పాడారు. నీ సన్నిధి నాకు పెన్నిధి దేవా, పరుగును వచ్చా నిన్ను చూడాలని, నీ స్వరం వినాలని, నీ దర్శనము, నీ ప్రత్యక్షత కలగాలని. ఎంత అద్భుతమైన పాట. గొప్ప భక్తులు అందుకే పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో వాళ్ళు వెతికారు కాబట్టి దైవ దర్శనం చూసి ఆరాధన వీరుడుగా ఎన్నో అద్భుతాలు ఆయన ద్వారా జరుగుతూ ఉన్నాయి. కారణం ప్రభు ప్రత్యక్షం అవుతున్నాడు. ఆయన ప్రత్యక్షం అవుతుంది. దేవుడు నీకు ప్రత్యక్షం అవడా? అది ఆయన అన్నమాట. ఇంకో మాట ఉంటుంది, 1,000,000 ఐశ్వర్యం నడువెదకి వచ్చిన సంపద, సిరి సంపద అది నీకు సాటా అన్నాడు. నడువెదకి వచ్చిన అది నీకు సాటి కదా అన్నాడు. నిజంగా ఈరోజు ఏదైనా ఒక కలిసి వస్తాయి, ఇది ఒక 1000 రూపాయలు కలిసి వస్తాయి, మందిరం మానదు. ఆయన ప్రత్యక్షతను పోగొట్టుకుంటాం. ఎన్నిసార్లు ఆయన ప్రత్యక్షత పోగొట్టుకున్నావు నువ్వు? ఎన్ని రోజులైంది ఆయన స్వరం విని? త్వరగా ప్రిపేర్ అయ్యి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో రండి, ప్రభు సన్నిధికి రండి. కొంతమంది చివరి టయానికి వెళ్తారు, ఆశీర్వాదానికి వెళ్తారు. ప్రభు దైవజనుడు ప్రత్యక్షమైనటువంటి వాక్యులు వెళ్ళిపోతాయి. ఎప్పుడు చూసిన ఆశీర్వాదాలు. 2 అయ్యగారు ప్రార్థన చేస్తే చాలు, మాకు వాక్యం అక్కర్లేదండి. రెండోది, ఆయన వాక్య ప్రత్యక్షత ద్వారా నీకు దర్శనమిస్తాడు. ఎస్, ఆయన వాక్య ప్రత్యక్షతను నువ్వు కనుగొంటావు. ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు ప్రత్యక్షమగునుగాక. నిజంగా ఆయన ప్రత్యక్షత నీకు దొరికితే దానికి మించిన భాగ్యం లేదు. మహాభాగ్యం, మహాకృప నీవు నీ కుటుంబం పొందుకుంటారు. ఇంకా ఆలస్యం ఎందుకు? త్వరగా ప్రభు సన్నిధిలో మోకరిందాం. ఇది ఎన్ని రోజులైంది ఆదివారం ఆరాధన మానేసి, ప్రభు సన్నిధికి వెళ్ళటం మానేసి, సావాస కూడికలు మానేసి, అయ్యో యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి, ఇది ఎలాగ వచ్చేస్తున్నాయి, పర్వాలేదని అనుకుంటున్నారా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎక్కడ వెతకాలి? ఆయన సన్నిధిలో వెతకాలి. రండి ప్రభు సన్నిధికి. ఇంటికాడే ఉంది సన్నిధి కాదు, ప్రభు సన్నిధి, ప్రభు మందిరం ఒక ప్రత్యేకించబడిన పరిశుద్ధ స్థలం. అది
సమాజముగా కూడుకునే స్థలం అది. ఎవరింటికి కూడుకునేది కాదు. దేవుని మందిరములో కూడుకోవడానికి రండి. ఆయన సన్నిధిని వెదకండి. ఆయన సన్నిధిని నివసించి జనులు ధన్యులు, యథార్థవంతులు ఆయన గుడారములో నివసిస్తారట. ప్రభు సన్నిధికి రండి. ప్రభు ప్రత్యక్షత ఈరోజు నీకు దొరుకునగా. ప్రత్యక్ష దొరికితే ఎంత ఆనందం అండి. నీ దుఃఖం పోతుంది. ప్రత్యక్షమైతే ఆహ్లాదకరమైన వాత. దాన్ని నేను వివరించలేకపోతున్నాను. ఆ ఆనందాన్ని నువ్వు వివరించలేవు. వివరించలేనంత ఆనంద సంతోష ప్రత్యక్షతను నా ప్రభు ఈరోజు నీకు ఇచ్చునుగాక. ఆయన ప్రత్యక్షత నీకు దొరుకునుగాక. ఆయన నీకు ప్రత్యక్షమగును. మహాగనుడా నీకు స్తోత్రాలు. తప్పకుండా ఈరోజు మాట్లాడావు. నేను ప్రత్యక్షమవుతాను, నీతో మాట్లాడతానని. ఈ ప్రత్యక్షత, నీ దర్శనమే మాకు గొప్ప భాగ్యం బావయ్య. ఈరోజు తప్పకుండా వాగ్దానం వింటున్న బిడ్డలు, లేదా ఈ మాట వింటున్న బిడ్డలతో తప్పకుండా నీ ప్రత్యక్షత దొరుకునుగా. నీ ప్రత్యక్షత వాళ్ళు అనుభవించుదురుగా. వాక్య ప్రత్యక్షత, దైవ దర్శనం దయచేయండి. అద్భుతాలు చేయండి. బలహీనులుంటే బలపరచండి, రోగులుంటే స్వస్థపరచండి. ఇప్పుడే వారి అవసరతలన్నీ తీర్చండి. ఈ సన్నిధిని కుటుంబం అంతా యెహోషువ కుటుంబంగా, కొర్నేలు కుటుంబంగా, అకుల ప్రిస్కిల వలె నీ బిడ్డలు ఏకీపించుడు కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి సదా మీకు తోడే ఉండును గాక. ఆమేన్. నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే